హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు హెయిర్ కట్‌లో ఫస్ట్ స్టార్టింగ్ ఈ కట్ చెయ్యాలన్నమాట. ఈ కట్ చేస్తేనే మిగతా కట్ అంతా వస్తది. సో, మనం ఫస్ట్ స్ట్రెయిట్ కట్ అయితే చూడబోతున్నాం. స్ట్రెయిట్ కట్‌కి చ చాలా 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 సింపుల్ ఏంటి అనంటే స్ట్రెయిట్ కట్టే. సో, దీనికి ఏంటేంటి కావాలి అనేసి ఫస్ట్ చూసుకోండి. ఫస్ట్ మనకి ఒక కోంప్ ఉండాలి. ఒక దువ్వెన కంపల్సరీ ఒక దువ్వెన అనేది ఉండాలి. ఎందుకంటే మనం చిక్కులు తీయడానికి వాటిలకి యూజ్ చేయడానికి ఉండాలి. దాని తర్వాత సిజర్ మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పే ఉంటాను. సిజర్ గురించి ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ ఉంటాను. ఇది మీడియం సైజ్ సిజర్ అన్నమాట. దాని తర్వాత స్ప్రే బాటిల్. ఇది మీ బడ్జెట్‌కి ఎంత మీరు కొనగలుగుతారో అంత మీరు తీసుకోండి. మీ బడ్జెటే. మీకు పెద్ద బాటిల్ కావాలంటే పెద్ద బాటిల్ కొనుక్కోవచ్చు. చిన్నది కావాలంటే చిన్నది కొనుక్కోవచ్చు. కానీ ఇది బేగా ఇదవుతదన్నమాట అందుకు. సో, ఫస్ట్ కస్టమర్ వచ్చారు అంటే ఇలా యాబ్రాన్ వేసి కూర్చోపెట్టేయండి. కంపల్సరీ యాబ్రాన్ అనేది యూజ్ చేయాలి. సో, మన హెయిర్ బ్లాక్ కలర్‌లో ఉంటది కాబట్టి మీరు వీలైనంత వరకు వైట్, యెల్లో అలాంటి యాబ్రాన్ యూజ్ చేశారంటే హెయిర్ కట్ అనేది బాగా నీట్‌గా కనిపిస్తది. ఫస్ట్ ఏం చేస్తారు అంటే స్ప్రే చేసేయండి. హెయిర్ అనేది ఆయిల్ లేకుండా డ్రైగా వాష్ చేసి రావాలన్నమాట. సో, ఇలా మీరు కొద్దిగా ఇది నార్మల్ వాటరే మనం ఏంటి ఇందులో పెట్టలేదు. సో, ఇలా ఫిల్ చేసి స్ప్రే చేసేయండి. బాగా హెయిర్ అంతా మొత్తం తడిపియండి. స్ట్రెయిట్ కట్ అంటే మీకు వీలైనంత వరకు మనకి ఇక్కడి నుంచి ఇలా తడిపేసుకోండి. ఎందుకు తడిపీసే కట్ చేయాలి అంటే తడిపీసి కట్ చేస్తేనే మీకు ఈజీగా ఉంటదండి అందుకు. సో, తడిపిన తర్వాత ఇలా హెయిర్‌ని చిక్కులు లేకుండా బాగా దువ్వేయండి. ఏం సో, ఇలా దువ్వేసిన తర్వాత ఫస్ట్ సెంటర్ వాళ్ళకి ఇది నేరు కట్టమా నేరు నేను എടുത്തിരുന്നു అది ఇదే ఇరుగుతాం ఇప్పుడు వచ్చినా కట్టుకోను. సో, ఇలా పాపిడి ఉండకూడదు. పాపిడి లేకుండా ఇక్కడి నుంచి ఫస్ట్ ఇలా దువ్వేయండి. దువ్వేసి ఫస్ట్ ఈ సెంటర్ లో ఒక 1 ఇంచ్ మీరు టార్గెట్ పెట్టుకోండి. సో, ఇలా 1 ఇంచ్ లో ఇలా దువ్వి ఈ హెయిర్ ని ఇలా తీసేయండి. మళ్ళీ ఈ హెయిర్ కూడా ఇలా తీసేయండి. ఇది స్ట్రైట్ గా ఉండాలన్నమాట. ఈ లైన్ అనేది మీకు స్ట్రైట్ గా ఉండాలి. సో, ఇలా ఈ హెయిర్ ని తీసి ఇలా నేను దువ్వెన ఎలా హ్యాండిల్ చేస్తున్నానో చూసుకోండి. సో, ఇలా దువ్వండి. దువ్వినప్పుడే సిజర్ కంపల్సరీ మన చేతుల్లోనే ఉండాలి. సిజర్ ని మీరు హెయిర్ కట్ అయ్యినంత వరకు కిందన పెట్టకూడదు అనమాట. అందుకు మీరు ఫస్ట్ సిజర్ మీకు హోల్డ్ చేయడం ఎలాగా అనేది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పే ఉంటాను. సో, అది మీరు చూడలేదంటే చూసి నేర్చుకోండి. నేర్చుకొని దాని తర్వాత సిజర్ అనేది ఒక ప్రొఫెషనల్ మెథడ్ లోనే మీరు హోల్డ్ చేయాలి. సో, ఇలా స్ట్రైట్ గా దువ్వి ఈ అమ్మాయి చాలా తక్కువ కట్ చేయమన్నారు అనమాట. సో, వాళ్ళకి ఇలా ఇలా నా వేలు ఎలా వస్తున్నాయి నా దువ్వెన ఇలా దువ్వుతూ ఇలా వేలుని తీసుకొచ్చి ఎంత కట్ చేయబోతున్నారు అనేది వాళ్ళకి చూపించి ఓకేవా కాదా అనేసి అడగండి. ఇందులో ఉడతా పోతుందండి ఫస్ట్. సో, వాళ్ళకి అడిగేసే తీయాలండి. ఎందుకంటే మీరు కట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ హెయిర్ పోయిందని గోడ పెట్టారంటే మనం ఏం చెయ్యలేమన్నమాట. సో, ఫస్ట్ ఇంతవరకు నా ఫింగర్ ఎలా హోల్డ్ చేశానో చూసుకోండి. ఇలా హోల్డ్ చేసిన తర్వాత ఈ కోంపుని ఇలా పట్టుకొని సిజర్ తోటి స్ట్రైట్ కట్ కాబట్టి స్లోగా ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ హెయిర్ మనం కిందకి పడేస్తాం. సో, మళ్ళీ నెక్స్ట్ మీరు ఫుల్ హెయిర్ తీసుకుంటాను అంటే తీసుకోవచ్చు. లేదు సగం తీసుకుంటానంటే సగం హెయిర్ తీసుకొని ఇందులోనూ సగం ఇలా గైడ్ లైన్ కి మనం కావాలన్నమాట. సో, సేమ్ మళ్ళీ పైనుంచి చిక్కులు లేకుండా ఇలా దువ్వి ఇలా కిందన దువ్వెన ఉండాలి. పైన మీరు హ్యాండ్ ఇలా చేస్తూ రండి. ఇలా వచ్చి కరెక్ట్ గా మీకు ఈ హెయిర్ ఎక్కడ మనకి గైడ్ లైన్ కనిపిస్తుందో అక్కడ మీరు ఇలా ఉంచుకోండి. ఉంచి పైనుంచి చేసుకుంటాను అంటే చేసుకోవచ్చు. లేదు ఇలా కింద నుంచి నేను చేసుకుంటాను హెయిర్ కట్ అంటే ఇలా కింద నుంచి చేసుకోవచ్చు. సో, చాలా స్లోగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది వీలైనంత వరకు స్కిన్ కి ఫస్ట్ టైం మీరు కట్ చేస్తున్నప్పుడు కట్ అవ్వడానికి అవకాశం ఉంటది. అందువల్ల చాలా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. సో, మళ్ళీ
మిగతా హెయిర్ కూడా ఇలా దువ్వి ఇలా ఎత్తి కట్ చేయడం, ఇలా ఇక్కడ పెట్టి కట్ చేయడం అలా ఏం ఉండకూడదు. మీరు ఇది ఏ యాంగిల్లో కట్ చేశారో సేమ్ ప్రతి ఒక్కటి ఆ డిగ్రీలోనే ఉండాలన్నమాట. సో మనం ఇలా ఇలా తీసుకొచ్చి కోంపు ఎప్పుడు కింద, మీరు ఫస్ట్లో బిగినింగ్ అంటే కోంపు కిందన పెట్టండి, పర్వాలేదు. ఇలా సో ఫస్ట్ ఇప్పుడు సగం పార్టీషన్ అయిపోయింది. సో ఎంత వాల్యూమ్ ఉందో అంత వాల్యూమ్కి మీరు అలా కట్ చేయాలి. సో ఇప్పుడు మిగతా ఈ హెయిర్ని కూడా తీసుకుందాం. 5 నిమిషాలు గీతమా. సేమ్ గైడ్ లైన్ కి ఇటువైపు నుంచి కొంచెం హెయిర్ తీసుకోండి. సేమ్ అటువైపు ఎలా కట్ చేసామో ఆ మెథడే అన్నమాట. సో చిక్కులు మాత్రం ఉండకూడదు. ఎంత చిక్కులు ఉన్నా వాళ్ళది అలా దువ్వేసి తీసుకొనే రండి. సో ఇలా ఇక్కడతో కరెక్ట్ గా టైట్ గా హోల్డ్ చేసిన తర్వాత మీరు పైకి ఎత్తినా సైడ్కి పెట్టినా ఎటు తిప్పినా మీకు ఏం అవ్వదు అనమాట, అలాగే ఉంటది. సో అందువల్ల కరెక్ట్ గా ఆ గైడ్ లైన్ ఎక్కడ ఉందో అది చూస్తూ కరెక్ట్ గా కట్ చేసుకోండి. మళ్ళీ ఇందులో కొంచెం గైడ్ లైన్ తీసుకొని ఇప్పుడు మనం పట్టుకొని కట్ చేస్తుంది కిందన, చాలా చాలా ఇలా కిందన నేను ఒక 45 డిగ్రీ కూడా ఉండదు. సో చాలా తక్కువలో ఇలాగే పట్టుకుంటున్నాము. సో ఇంతవరకు ఇలా స్ట్రైట్ గా టైట్ గా లాగి ఇలా పట్టుకోండి. సో ఇలా కట్ చేసాం. ఇప్పుడు స్ట్రైట్ కట్ కంప్లీట్ అయిపోయిందంటే ఇలా చేసిన తర్వాత చిన్న మిస్టేక్ ఉండొచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరు హెయిర్ ఇలా ఒక వేవీగా ఉంటది, అందరి హెయిర్ స్ట్రైట్ గా ఉండదు కదా. అందువల్ల లైట్ గా కిందకి పైకి మనం ఇలా లాగే కదా కట్ చేస్తున్నాం. అందువల్ల మళ్ళీ ఒక్కసారి మీరు ఇలా దువ్వేసి ఈక్వల్ గా ఉందా లేదా అని చెక్ చేసి, ఒకవేళ ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉంటది కదా, అందుకు మొత్తం హెయిర్ ని ఇలా దువ్వండి. ఇలా దువ్వి ఇది కొంచెం మీకు కష్టంగా ఉంటది కానీ తప్పదు. సో వాళ్ళు ఎంత వాల్యూమ్, చాలా మరీ ఎక్కువ వాల్యూమ్ ఉంటే 2 టైమ్స్ ఇలా డివైడ్ గా చేసుకోండి. సో ఇలా తీసుకొచ్చి ఒక్కవేళ ఏది ఇలా అన్ఈవెన్ గా ఎక్కడైనా ఉంటే ఇది మీరు ఎక్కడెక్కడ ఎక్కువ తక్కువ లైట్ గా ఉందో అది మాత్రం ఇలా కట్ చేసుకోండి. చాలా చాలా జాగ్రత్తగా కట్ చేయండి. హ్యాండ్స్ కి కంపల్సరీ సిజర్ తగులుతుంది అనమాట, అందుకు చెప్తున్నాను. సో చూసుకోండి ఇలా. సో ఇది స్ట్రైట్ కట్. సో ఈ రోజు మనం చేసింది ఏంటి, స్ట్రైట్ కట్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కట్స్ అన్ని మీకు నేను నేర్పిస్తాను. ఈ కట్ ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఒక క్లాస్ లో కలుస్తాం. బాయ్ అండి.